పింఛన్ వచ్చిందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 చేస్తా అంట కదా. 4000 చేస్తా అన్నాడు. 2000 అది మా ఆయన చచ్చిపోతే మా ఆయనది వస్తుంది. ఏమి ఇస్తలేరు నాకు. గవే 2000 వస్తాను. గ్యాస్ రాట్లా 500కి? అది నా కొడుకు ఎరక కాస్తుంది. మరి 200 కరెంట్ ఫ్రీ ఇస్తాను కదా. 2 కరెంటు బిల్లు పెరగలేదు, ఏది పెరగలేదు. మాకు ఒక్క 2000 పింఛన్ వస్తాను కానీ ఏం లేదు సార్. ఎట్లా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు? ఎట్లా ఉందంటే ఏం లేదు, ఏం లాభం లేదు, ఏం వస్తలేదు, ఏం లేదు. అంటే మంచిగా చేయట్లేదు అంట. అయితే మంచిగా లేదు. గవర్నమెంట్ ఏమో తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండేది. అంటే ఇప్పుడు ఇది బాగాలేదంట. ఇది రూలింగ్ బాగాలేదు, పరిపాలన బాగాలేదు. అంటే ఎందుకంటే పబ్లిక్ మాట్లాడుతారు కదా. అంటే అన్ని అమలు చేస్తా అన్నారు కదా. ఏడా చేస్తున్న అమలు? 6 గ్యారంటీలు చేసిండు అమలు. చేయలే కదా. చేసుకుంటూ వస్తుంది కదా ఒకదాన్ని ఒకటి చేస్తాడు కానీ లేదు కదా, పెట్టలే కదా గ్యారంటీలు ఇంకా. అంటే రానున్న రోజుల్లో చేస్తుంది కదా. సంవత్సరే అవుతుంది ఇది వచ్చి. చెప్పలేం, ఫ్యూచర్ చెప్పలేం. కష్టం చేయడం, కష్టం. నెక్స్ట్ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ ఉండదు. ఈ 5 ఏళ్ళు ఉంటుంది అంటారు కరెక్ట్గా? ఈ 5 ఏళ్ళు అంటే రూలింగ్ చేస్తూ ఉంటుంది, లేకపోతే డిజాల్వ్ అయిపోతుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు మంచిగా తింటానికే ఉంటారు కానీ ప్రభుత్వానికి ప్రజలకు ఏం చేయాలని లేదు. అంటే పథకాలన్నీ పెట్టారు కదా ప్రజలకు చేయడానికి. ఏ అందులో అందరి ప్రజలకు అందరికి అందుతున్నాయి. అది అంటే 500కి గ్యాస్ ఇస్తా మాకు ఏది రాలేదు ఇంతవరకు, ఒక్కటి కూడా రాలేదు మాకు. అంటే గ్యాస్ రాలేదు, పింఛన్ రాలేదు, అది రేషన్ కార్డు కూడా ఇస్తలేదు ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాం, అవి కూడా లేవు. అవి మాకేం అవసరం లేదు, మేము అప్లై చేయలేదు. మాకున్న సొంత ఇల్లు కథం. ఇప్పుడు ఎట్లా ఉందంటారు గవర్నమెంట్? ఏదో ఉన్నదంటే ఉన్నది అన్నట్టు ఉన్నది. అంటే అదేనా ఉన్నదంటే ఉన్నది అన్నట్టు ఉన్నది అంటున్నా. అంటే బాగాలేదంటారా లేదా మంచిగా ఉందంటారా? మంచిగా అనేది చెప్పలేను, బాగలేదని చెప్పలేను, అట్లా ఉన్నది. నడుస్తుంది అంటారు అట్లా? నడుస్తుంది బండి అన్నట్టు నడుస్తుంది. ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్న కదా. ఏం చేస్తున్నాడో ఏమో ఆయనకే ఎరక. ఎంతమందికి అంతున్నాయి? 100కి 10 మందికి 20 మందికి అంతే, ఎక్కువ లేకపోయింది. అందరికి అంతలేవు అది. అందరికి అందాలి అంటే ఏం చేయాలి? అందరికి అందాలంటే అందరికి చేయాలి. మరి అందరు చేస్తేనే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తా అని చెప్పి అది వాళ్ళు దిగిపోయికే. అంటే 5 ఏళ్ళు ఉంటారంటారా లేదంటే అదైతే నాకు చెప్పలేం సార్. అది ఎవరిది వాళ్ళది, అది దైవ నిర్ణయం, మనం చెప్పలేం దానికి. మంచిగా ఉంటే ప్రజలు ఎన్నుకుంటారండి, మంచిగా లేకపోతే ఎవరు ఎన్నుకోరు. ఇంట్లో అయినా ఒక తండ్రి పిల్లల్ని నలుగురిని 4 లెక్కలు చూస్తే తండ్రి అంటారు. వాడు నలుగురిని 4 రకాలు చేసేస్తే వాడే తిడతాడు, కన్న కొడుకే తండ్రిని తిడతాడు. అట్లా ఈ ప్రభుత్వం బి అంతే. ఇప్పుడు మనం మంచి చేస్తేనే ఆయన ఒక తండ్రిలాగా భావిస్తాం, అంతేగాని ఆయన చేయకపోతే ఆయన తండ్రిని ఎట్లా అంటాము? అది వేస్ట్ మాట. పట్టించుకుంటే ప్రజలు ఎందుకు ఇట్లా తిరగబడతారు? అంటే రానున్న రోజుల్లో చేసిద్దంటారా చేయదు అంటారా? అన్న ఇవాళ దాని గురించే లేదు, ఇంకా రేపటి దాని గురించి ఎవరు ఉన్నారా? ఇవాళ ఇంట్లో రేపు మంట అంటారు పెద్ద మనుషులు. ఇవాళ కడుపు కాలుతుంది, ఆకలి అవుతుంది. ఇవాళ తినే అన్నము రేపు తినే అన్నం ఎల్లుండి 3 రోజులే తినమంటే తినగలుగుతారా ఎవరైనా? ఒక మాట చెప్పండి మీరు. ఎవరు తినలేరండి. ఏ పూట ఆ పూట ప్రజలకు ఏం చేయాలి? అరే మన కష్టార్జితం మనకు చేస్తున్నాడు, మనం ఆయనకు ఏదైనా కష్టం లేకుండా చేయాలి, అది ఏదైనా ఒక ఆలోచన ఉండాలి, అంతే నేను అనేది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే గవర్నమెంట్ అనేది ఉంటుందంటారు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అది కాని పని అండి. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలియాలి. ఇప్పుడు మా అంటే 40% తెలిసింది, ఇప్పుడు 40% తెలిసింది, ఇంకా 60% తెలియాలి. అది తెలియాలంటే ఇంకా టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు ఈ ప్రభుత్వం అనేది టైం అయిపోతుంది. ఆ టైం అయిపోయినాక ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతాడు. ఇప్పుడు దానికి వేరే మాట్లాడే అవకాశం లేదు. 5 ఏళ్ళు అయితే గ్యారంటీ. ఆయన ఏదైనా తప్పులో చిక్కుతే కదా ఆయన దొరికేది. ఆయన ఏం తప్పులో చిక్కలేడు కదండి. అది ప్రతి పార్టీలో అవుతుందండి, ప్రతి పార్టీలో అయితేనే ఉంటాయి, అది మామూలే. సంసారం అన్నకాడే ఏదో ఒకటి లేకపోతే భార్య ఎట్లా అంటుందో ప్రభుత్వం బి అట్లనే అంటుంది. కొందరికి మంచిగా ఉంటుంది, కొంతమందికి చెడ్డగా ఉంటుంది, అంతేగాని వేరే ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే మనం పదవులు ఎక్కినందుకు ఒక మంచి మార్గాన్ని తీసుకుపోదాం మన ప్రజలకు. ఇప్పుడు ఎన్టీ రామారావుని ఎందుకు యాద్ చేస్తాం సార్? ఆయన ఒక మంచి పని చేశాడు. ఆ తెలుగుదేశానికి ఒక ఇది ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయన అన్ని కష్టాలు పడిపోయి చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయిండు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఆయనే అవుతాడు కానీ వేరే వాళ్ళు కాదు.
ఎందుకంటే మనం చేసిన దాన్ని బట్టి ఉంటుందండి, అంతేగాని వేరే వేరే మాటలు ఏం లేవు. అది మామూలుగానే ఏమంతా పెద్దగా పట్టించుకుంటారు ఏదైనా. పట్టించుకోవట్లేదంటే ఇక వాళ్ళు ఎలక్షన్ ముందు చేసిన వాగ్దానాల ప్రకారం ఇప్పుడు ఏం అమలు చేస్తున్నారు కదా. ఇప్పుడు నీకు టికెట్ ఇచ్చే ముందుకు నువ్వు ఏం వాగ్దానం చేసినావు అవన్నీ నువ్వు అమలుపరచాలి కదా. కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఇక వాళ్ళ పద్ధతిలో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఇష్యూ చేస్తారు. అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా. ఏ విధమైన సమస్యకైనా వాళ్ళు చాలా తక్కువనే పట్టించుకుంటారు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మంచి చేసిద్ది అంటారా? చెప్పలేము. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పరంగా జరిగినాయి, చేసేది చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా చేసేది చేస్తారు, జరిగేది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు కదా, ఆ. చేస్తుంది అంటారు పూర్తిగా? ఏదో చేస్తారు సార్, మాదైతే ప్రైవేట్. ఇంకా గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి తెలుసు ఇక వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తలేరు. మాదైతే ప్రైవేట్ కదా, చిన్న వ్యవస్థ. అంటే ఇప్పటి వరకు అయితే ఎట్లా ఉంది గవర్నమెంట్ పాలన అనేది, ఎట్లా ఉంది? మాకేం సేఫ్టీ కావాలి గవర్నమెంట్ వలన, ఖాళీ ఓడడం తప్ప మాకేం సేఫ్టీ కావాలి గవర్నమెంట్ వలన. గవర్నమెంట్ ఎవరు వచ్చినా గదే గవర్నమెంట్, ఎవరు వచ్చినా గంటలే చేస్తారు అంతే. అంతా అందరూ ఒక్కటే కదా. వీళ్ళు వచ్చినప్పుడు ఈయన చేస్తారు, ఆయన వచ్చినప్పుడు ఆయన చేస్తారు అంతే. గవర్నమెంట్ ఏముందన్నా గవర్నమెంట్ది? పథకాలు అమలు చేస్తా అన్న కదా, ఏం చేస్తున్నానా? ఉన్నోళ్ళకు ఈ పథకం ఆ పథకం చేస్తుంటాడు, స్కీమ్లన్నీ ఎవరికి ఎట్లా చేయాలన్నా అట్లా చేస్తున్నాయన. 1000 మందికి అప్పుడు పథకం అందరికి ఇస్తా అని చెప్పి అందరికి ఇస్తుండా, ఇస్తలేడు కదా. మరీ లేని వాళ్ళకే ఇస్తున్నాను. ఈయన పథకం కరెక్టే ఒక లెక్కకైతే, ఈయన లెక్క కరెక్టే ఇస్తుండు ఒక కాడికి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అందరికి ఇచ్చింది, కానీ ఈయన ఏం చేస్తున్నా అంటే అన్ని చూసి లేని వాళ్ళకే పోతుంది కాబట్టి ఇది కరెక్ట్. రానున్న రోజుల్లో ఇంకా అమలు చేస్తుంటారు గ్యారెంటీలను. ఇక చేస్తే మంచిది, చేయకుంటే మళ్ళీ రేపైనా రాడు అంతే. చేస్తే వస్తాడు, చేయకుంటే రాడు.